ఆంజనేయ స్వామి వారి యుద్ధం వేరే, రామచంద్రమూర్తి బాణం వేరే. అలా ఒక విలుకాడు ఒక బాణం పెట్టి కొట్టాడు అంటే అది ఎంత దూరం వెళ్ళి ఎన్ని సెంటీమీటర్లు గుచ్చుకోవాలో అంతే గుచ్చుకోవాలి. అంతకంటే ఎక్కువ గుచ్చుకుని కొట్టాడు అంటే అతను లక్ష్యభేదంలో సమర్థుడు కాడు అని లెక్క. అలాగే ఒక కవి శబ్దాన్ని ప్రయోగించాలంటే ఎంత అర్థం ఇవ్వాలో అంత అర్థం ఇస్తే అతను ప్రయోగించేందుకు శబ్దములు ప్రయోగించడంలో అతను సమర్థుడు. అది మన శ్రీమద్ రామాయణంలో చూడవచ్చు. ఎందుకు ఆ మాట అన్నారు? ఇప్పుడు ఆడమనిషి కదా అని ఆ మహానుభావుడు గట్టిగా కోపం తెచ్చుకోకుండా ప్రహారేణ ఒక దెబ్బతోటి కొట్టాడు. కొట్టగానే ఏమైంది అన్నాడు. తదస్తు హనుమాన్ వినిపార్థం ఒక చిన్న దెబ్బ ఇట్లా కొట్టగానే పడిపోయిన తర్వాత ఉంటనే శుభాంచకాల తేజస్వి అన్యమాన స్త్రీ అంచతాం. పాపం అది ఆడు కదా, దాని పట్ల వెనుకుంటే వెంటనే దానికి జ్ఞానం కలిగి స్వామి విషం ఉద్విగ్న లంకాస గద్దరాక్షణం అంటే దగ్గుత్తిక తోడి అంటారు. దగ్గుత్తిక అని తెలుగులో అంటారు కూడా. దాని గద్గద అనే దాన్ని దగ్గుత్తిక అంటారు. అంటే వణికిపోతున్నటువంటి కంఠం దానితో చెప్పింది, నాయన స్వయం భువ దత్తం వరదానం యథామమ. ఆయన బ్రహ్మదేవుడు నాకు వరమిచ్చారు. ఏమని? ఓ లంక, నిన్ను ఎప్పుడైతే ఒక ఆయనకు వానరుడు వచ్చి తన పరాక్రమం చే నిన్ను స్వాధీనం చేసుకుంటాడో అప్పుడు తెలుసుకో ఈ లంకకి ప్రమాదం దాపురించిందని తెలుసుకో అన్నారు. అందువల్ల స్వామి మీరు ప్రవేశించండి. మీరు ప్రవేశించి బ్రహ్మదేవుడు రూపంగా చెప్పినటువంటి ఆ వరం విధత్వ సర్వకార్యాన్ని యాని వాంఛసి. నువ్వు ఏ పని చేయాలనుకున్నావో అదంతా కూడా చేయవచ్చు అని చెప్పి పంపించింది. ఆ మహానుభావుడు ఆ లంకని కాస్త జయించి కామరూపిణి. ఆ లంక కూడా సామాన్యురాలు కాదు, అటువంటిది. చక్రేఖ పాదం సవ్యంచ శత్రువున మూర్ధని. సామాన్యంగా ఇలా కుడికాల్లో విడిగండి అని అంటున్నారు. సవ్యం అంటే అర్థం ఏమిటి అన్నారు అంటే శత్రువులకు భయంకరమైనటువంటి హాని కలిగించేటువంటి రీతిగా. ఎందుకంటే శత్రువులకు ఏం చేయండి, శత్రునగరంలో ఎడమగారు పెట్టబోయా ఉందన్నమాట. అందుచేత ఆ విధంగా చతుమూర్ధని ప్రవిష్ట సప్తమాపన్న హనిషాయాం మారుతాత్మజ. ఆ రాత్రి సమయంలో అంటే సాయంకాల సమయమైంది. ఇదంతా చూస్తున్నారు. లంకకు వెళ్ళారు. లంక ఆపింది. లంకను సంహారం చేశారు. దాన్ని కాస్త శిక్షించారు. ఆ తర్వాత ఆయనకి జ్ఞానం కలిగింది. లోపలికి వెళ్ళారు. రాత్రి సమయం అయింది. ఇక్కడి నుంచి రాత్రి సమయం కాబట్టి ఈ సమయంలో సుశ్రామ కాంచీ నినదం నో పురాణ రావణాసుని యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ అంతఃపురంలో స్త్రీలు వాళ్ళందరినీ కూడా చూశారు. చూస్తే ఒక్కొక్కరి యొక్క కాలు గజ్జలు వాళ్ళంతా మాట్లాడుకోవడాలు అది ఎంత అన్నారు. కాంచీనినాడమాట అంటే వడ్డాణములు, ఆ నూపురములు అంటే కాడ కట్టినటువంటి గజ్జలు వీటి యొక్క నినాదం అంతా విన్నారు, చూచారు.